కడగలే. సో దానికి మురికి గట్ట ఏమన్నా కష్ట గట్ట ఉంటే అంతా పోతుంది అన్నమాట. ఆకు బాబు జరా లైట్ చదువు. బిస్కెట్ తీసుకొస్తా ఇంకా టైం లేనప్పుడు. చపాతీ రొట్టె సారీ పాలు రొట్టె అదనమాట. సో ముంబైలో మేము తింటాం అనమాట. 25 రూపాయల కేజీ అనమాట. ఎండలు అయితే విపరీతంగా కొడుతున్నాయి. సో పాపనైతే ఇప్పుడు క్లాస్కి వెళ్ళి తీసుకొని పోతున్నాను. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ముంబైలో మిడిల్ క్లాస్ పిల్ల. అందరూ ఎట్లున్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజు డే వచ్చేసి సండే అనమాట. సండే అయితే 11 అవుతుంది. 11 గంటలకు బ్లాగ్ అయితే స్టార్ట్ చేసినాను. ఈ పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. ఇంకా హాలిడేస్ అయితే స్టార్ట్ అయినాయి. ఈ రోజుకి వెళ్ళి సండేకి వెళ్ళి ఇంకా సాటర్డే అయితే లాస్ట్ ఎగ్జామ్ అయిపోయింది అనమాట. సో ఈ రోజుకి వెళ్ళి హాలిడేస్ ఉన్నాయి 2 months. మరి ఇంకా జూన్లోనే స్టార్ట్ అవుతుంది, అందరికీ తెలిసిందే. సో పాపకైతే ఇంకా డాన్స్ క్లాసు కొంచెం ప్రోగ్రామ్ ఉంది అనమాట. వాళ్ళది రామనవమి రోజు ప్రోగ్రామ్ ఉంది దాదర్లో. సో దాదర్ ఎవరికి తెలుసు, ముంబైలో దాదర్ స్టేషన్ తెలిసిన వాళ్ళు కామెంట్ అయితే చేయండి. సో దాదర్లో ఆమెది ప్రోగ్రామ్ అయితే ఉంది. సో దానికోసం ఇప్పుడు ఈరోజు రిహర్సల్ అనమాట. సో ప్రాక్టీస్ చేసి డాన్స్ ఆల్రెడీ వాళ్ళది కంప్లీట్ అయింది, కానీ ఇప్పుడు రిహర్సల్ ఉంది. సో అది చేయడానికి పోయిందనమాట. సో 2 hours వరకు నేను మళ్ళీ కుకింగ్ చేసి ఆమెనైతే తీసుకొని రావాలన్నమాట. ఇంకా ఇప్పుడు ఉగాది పండుగ కూడా వస్తుంది, ఇంకా 2 days ఉంది. క్లీనింగ్ పని అయితే ఏమీ చేయలేదు. ఇప్పుడు కొంచెం చేద్దామని అనుకుంటున్నాను, చూద్దాం అవుతుందా లేదా అని. కానీ నాదేంటంటే చేస్తే 1 dayలోనే మొత్తం కంప్లీట్ చేసి గొంతలన్నీ ఉతికేస్తే బాగుంటుందని అనుకుంటాను నేను. కానీ చూద్దాం, కిచెన్ కింద అంతా చేద్దామని అనుకుంటున్నాను. సో ఒకవేళ ఈ బ్లాగ్లోనే చేస్తే ఈ బ్లాగ్లోనే చూపిస్తాను అదనమాట. మా బాబుకి అయితే ఆకలి అయింది, ఇంకా వాళ్ళకి ఏదైనా తిండికిస్తాను. సో ఇక్కడైతే పాలైతే ఉడికినాయి. ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసి ఇంకా మనకి పాలు చపాతీ అయితే తింటాడు మా బాబు. సో మార్నింగ్లో ఏముంటుందంటే వీళ్ళకు పాలు రొట్టె, చపాతీ రొట్టె, ఇంకా పిండి అయిపోతేనే బిస్కెట్ తీసుకొస్తా. ఇంకా టైం లేనప్పుడు చపాతీ రొట్టె సారీ పాలు రొట్టె, చాయ్ రొట్టె, ఇట్లా చపాతీ రొట్టె అంటే మా బాబు నవ్వుతున్నాడు అని అన్నమాట. సో కొంచెం షుగర్ అయితే వేస్తాను. బాబు ఏ కార్తీక్, ఈడైతే ఇక నిన్న ఉతికిన బట్టలు తీసుకొచ్చి పెట్టిన. ఈరోజు అంటే నిన్న ఈవినింగ్ అయితే ఉతికేసింటి కదా, సో అవైతే ఈడబెట్టిన. ఇప్పుడు తీయలేదు, అంతా తీయలేదు. ఇప్పుడు ఏం పని చేయలేదు నేను. ఇంకా ఖాళీ బట్టలు ఉతికిన, ఇంకా బాసన రుద్దిన, అయిపోయాయి. ఇక్కడ సింక్లో ఉన్నాయి, ఈ 2 ఉంటాయి. కొంచెం టైం అయిందని అక్కడనే పెట్టిన. ఇక వంట కూడా చేయలే. ఇప్పుడు కార్తీక్ పట్టుకోరా, చాయపత్తి ఉండేది, ఇలా చాయపత్తి పడ్డది పోలేదు. షుగర్ వేస్తే కదా వేస్తే పట్టుకోవటానికి చేస్తాను. ఇక్కడ ఇక్కడ నేను కూడా అన్నాడలే దూరం. ఎండలు అయితే మస్తు కొడుతున్నాయి బయట. సో విపరీతమైన ఎండలు అయితే ఉంటాయి అన్నమాట ముంబైలో. ఇంకా నేనైతే ఇక ఎండలో కూడా చీర కట్టుకున్నాను. సో నాకు చీరలు అంటే చాలా ఇష్టము. సారీ వియర్ చేయడం అంటే మస్తు ఇష్టం అన్నమాట. డ్రెస్సులు కూడా వేసుకుంటాను, కానీ 90% సారీసే కట్టుకుంటాను. అంత ఇష్టం అనమాట సారీస్ అంటే నాకు. ఇంకా ఎప్పుడైనా సో కాఫీ అయితే పెడుతున్నాను అనమాట. సో ఇక్కడ కాఫీలో నేను పాలులో కాఫీ షుగర్ వేసి ఇక్కడ గరం చేయడానికి అయితే పెట్టిన. ఫస్ట్ ఏం చేసేదాన్ని అంటే వేడి పాలలో కాఫీ షుగర్ వేసుకొని కలిపి తాగేదాన్ని అనమాట. సో మా వారు చెప్పారు అలా కాదు ఇలా చేసుకోవాలని చెప్పారు. సో మీరే చెప్పండి ఏ విధానం కరెక్ట్ అనమాట. సో నేను తాగేది కరెక్టా, సో మా ఆయన చెప్పింది కరెక్టా, మీరే చెప్పండి కామెంట్లో. ఇట్లా బియ్యం కడిగిన నీళ్ళు చెట్లకు పోయడము, ఇంకా దాని గంజి ఉంటుంది కదా, మనం అన్నం అయితే కంపల్సరీ వంచే చేయాలి ఊర్లో ఉన్నప్పుడు. సో అదనమాట, మా ఇంట్లో కంపల్సరీ వంచే చేయాలి. ఉడికేటి చేస్తే అస్సలు ఇష్టపడేవారు కాదు. అట్లా ఇంకా అన్నంలో కొంచెం దొడ్డు ఉంటుంది కదా, ఆ దొడ్డు వేసి ఉడకబెడుతుంటిమి. ఉడికేసి ఇట్లా వంపుతుంటిమి. ఇంకా గంజి ఉంటుండే కదా, ఇంట్లో కూరట్టుకుంటుందా, ఆ కూరట్టుండలా అనేది
వేస్తుంటాం అనమాట. సో ఇంట్లో కూరట్టుకుండా ఉంటుంది కదా ఊళ్ళో, ఆ కూరట్టుకుండలో వేసేవాళ్ళం. మన వీక్లీ 1 టైం దానికి వాష్ చేసి ఇట్లా పూజ గిట్ట చేసేవాళ్ళం అనమాట. సో ఇంట్లో అనేది మన వండిన అన్నంది గంజి అనేది చల్లకూడదు, బరకట్లు ఎక్కుతుంది అట్లా అనేవాళ్ళు అనమాట అప్పుడైతే. ఇంకా కంట్రోల్ చేయడానికి కొంచెం వాటర్ అయితే పక్కనే పెట్టలే, లేకపోతే అన్నం అనేది మెత్తగా అవుతుంది. ప్రతి ఒక్కటి అంటే ఒక్కొక్కసారి బాగా పాత బియ్యం అట్లా వస్తుంది కదా, అప్పుడు బాగా అవుతుంది. ఇంకా కొత్తగా ఉన్న బియ్యం వస్తే ఏమవుతుందంటే మెత్తగా అవుతుంది. అందుకోసము ఈ గీత వరకు పెడితే మంచిగా అవుతుంది, కానీ ఈ బియ్యం కొంచెం మెత్తగా అవుతుంది, కొంచెం తక్కువ అయితే పెట్టాను అనమాట. సో అప్పుడు బాగా అవుతుంది. ఇంకా అన్నం పని కూడా అవుతుంది. ఇప్పుడు పెడితే గ్యాస్ మీద వస్తే ఇదో పని అవుతుంది. పొద్దుగల టైంలో ఇట్లా క్లాస్ అట్లా ఉంటే మస్తు హడావిడి అవుతుంది ఇంట్లో పనులు చేయాలంటే. ఇంకా బట్టలు అవన్నీ ఉతికేసినందుకు ఇంకా అదొకటి ప్లస్ పాయింట్ అయింది. ఇంకా ఈరోజు 3 అవర్స్ క్లాస్ ఉన్నందుకు మస్తు హడావిడి అయితే చాలా అయింది అన్నమాట. సో పొద్దుగల అయితే 10-10:30 అట్లా ఇడిచి వచ్చిన. సో 1 గంటల వరకు అయితే ఇంకా వదిలేస్తామని చెప్పిండ్రు వాళ్ళు. నార్మల్ టైంలో ఒక 2 అవర్స్ అట్లా ఉంటుంది, కానీ ఇప్పుడు వాళ్ళది ప్రోగ్రామ్ నందుకు ఒక 1 అవర్ ఎక్స్ట్రా రిహర్సల్ టైం అయితే తీసుకుంటున్నారు అనమాట. ఇంకా నేను ఇక్కడ ఎగ్ కర్రీ చేయడానికి మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ నేను గరం మసాలా అయితే ఫ్రై చేసిన, తర్వాత కొబ్బరి కూడా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. నేను నాన్ వెజ్లో ఇట్లనే ఎగ్ కర్రీలో ఇంకా చికెన్ మటన్లో ఇట్లనే చేస్తాను అనమాట. సో అందుకే ఇంకా నైట్ కూడా అవుతుందని కొంచెం ఎక్కువనే మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా కొబ్బరి అయితే ఫ్రై చేసుకున్న తర్వాత ఇట్లా ఆనియన్ కూడా ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయితే చేసుకుంటాను అన్నమాట. ఇంకా అదంతా చల్లగా అయినాక అందులోనే అల్లం వెల్లుల్లి కొత్తిమీర ఇంకా టమాటా అట్లా వేసి పేస్ట్ చేస్తాను అన్నమాట. సో పేస్ట్ చేసి ఇంకా కర్రీ అయితే చేస్తాను. సో ఇక్కడ కర్రీ చేయడానికి బాండి అయితే పెట్టినా అనమాట. బాండి పెట్టి కొంచెం ఆయిల్ పోసిన తర్వాత అందులో ఇప్పుడు చేసిన మసాలా అయితే వేస్తాను అన్నమాట. ఇట్లా తీస్తున్నాను. సో టైం లేదు, ఇంకా 10 మినిట్స్ ఉంది. పటపట్ చేసి అయితే మళ్ళీ కర్రీ చేసిపోతే ఒక పని అయిపోతుంది. నేను 12:20కి అయితే వెళ్ళాలన్నమాట ఇక్కడ నుంచి. కార్తీక్ మ్యూట్ అయ్యింటే బంద్ చేస్తా, టీవీ జల్దీ మ్యూట్ అయ్యింటే బంద్ చేస్తా. టైం అయింది, పాపను తీసుకొని రావాలి కదా. ఇప్పుడు 12:20కి అయితే వెళ్ళాలన్నమాట. ఇక 10 మినిట్స్ ఉంది. ఇక నేనైతే ఎగ్ అనేది బాయిల్ చేసిన ఎగ్ని ఇక తీస్తున్నాను అనమాట. తోలు ఇదంతా ఫటాఫట్ చేసి పోతే ఒక పని అయిపోతుంది. మళ్ళీ 1 o'clockకి మా ఆయన ఇంటికి వస్తుంది కదా లంచ్కి. సో అప్పటి వరకు చేసి పెట్టి మళ్ళీ వచ్చినాక మళ్ళీ నాకు అక్కడ పోనీకే ఒక 15 మినిట్స్, రానికే ఒక 15 మినిట్స్, హాఫ్ అన్ అవర్ అయిపోతుంది. ఇక మళ్ళీ తనకు వెయిట్ చేయడానికి అవుతుంది. అందుకోసం ఇక చేసిపోతాయి. ఎట్లా ఒక 5 మినిట్స్ లేట్ అవుతుందా కానీ చేసిపోతాను అన్నమాట. మసాలా అయితే పెట్టినాను, చూపించాను కదా. మసాలా అయితే గ్యాస్ మీద ఉంది. కొంచెం నూనె ఏడిస్తే ఈ ఎగ్స్ అనేవి అక్కడ. కార్తీక్ బాయిల్ చేసిన ఎగ్ తింటావా? వీడు నాన్ వెజ్ అయితే మా వానికి అసలు తిన్నారనమాట. సో కొంచెం మసాలా అయితే ఉంచిన నైట్కి అయితే కొంచెం ఈజీ అయిపోతుంది నాకు. అంటే మ్యూట్ అయ్యిరా కార్తీక్. సో ఫ్రెండ్స్ వ్లాగ్ని అయితే ఇక్కడనే ఎండ్ చేస్తున్నాను అనమాట. సో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ కూడా చేయడానికి మాత్రం మర్చిపోకండి. సో మరో నెక్స్ట్ వ్లాగ్తో మీ ముందుకైతే వస్తాను. సో అప్పటి వరకు బాయ్, టేక్ కేర్. ఇంకా ఎండలో పడైతే ఇంటికి అయితే పోతున్నాం అనమాట. సో మా పాప నేను ఇద్దరం అయితే పోతున్నాం. ఓకేనా, బాయ్.